నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులర్పించిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. తన వర్గం కోసమే చంద్రబాబు పాలన చేశారు విమర్శించిన మంత్రి అంబటి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసింది. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలదే. తప్పులు వాళ్లు చేసి నిందలు కేంద్రంపై వేయడం కరెక్ట్ కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు సీఎంతో పాటు ఉన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే జాతిపితకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు చంద్రబాబు. అందితే జుట్టు, లేకుంటే కాళ్ళు, ఇదే చంద్రబాబు విజన్ అని దుయ్యపట్టారు మంత్రి అంబటి రాంబాబు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. భీమిలి సిద్ధం సభలో సీఎం జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ ప్రత్యర్థి రాజకీయ వర్గాలలో గుండెల్లో దడపుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధం అనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే. ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు. అంతకుముందు 5 సంవత్సరాలు, అంతకుముందు 9 సంవత్సరాలు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం, జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఆ గ్రామం నడిబొడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలవి కాని హామీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి మోసం చేసేందుకు చంద్రబాబు మరలా రెడీ అవుతున్నారని ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, లేనిపోని అని చెబుతాడు, దానిలో పొందుపరుస్తాడు, అసాధ్యమైనవి కూడా చేసేస్తానంట. అంతే, రైతు రుణమాఫీ చేసేస్తా, డోక్రా మహిళ రుణమాఫీ చేసేస్తా, కాపులకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా, కాపులను బీసీలో చేర్చేస్తా. అసాధ్యమైనటువంటి విషయాలను, సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిజ్ విజన్. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తాడు అనుకోండి, ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు. చంద్రబాబు పల్లకిని మోసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారే తప్ప ప్రజలకు సేవ చేసేందుకు కాదని ఎద్దేవా చేశారు అంబటి. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని, కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. నేను ఎక్కడో చూసా, ఏదో ట్విట్టర్లోనో దీనిలోనో మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇలా బొమ్మేసి మేము దేనికేంటి సిద్ధం? మీరు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా? లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు నాకు అడుగుతున్నా నేను.
జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు. అభిమన్యుడు కాదు. ఎంతమంది వచ్చినా, ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మవ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మనవి చేస్తున్నా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన చేపట్టాయి. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడగని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ కు రాజధాని ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మల్లికార్జునరావు, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రాధాకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రెండుగా విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రత్యేక నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా అనేక రకాలైనటువంటి వాగ్దానాల్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వటంతో పాటు అలాగే రాజధానికి ప్రత్యేక నిధులు, 10 సంవత్సరాల వరకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పరమ భక్తుడు నరేంద్ర మోడీ తన భక్తిని చాటుకుంటూ తెలియజేశాడు ఒట్టేసి. కానీ ఆచరణలో ప్రత్యేక తరగతి హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధానికి నిధులు లేవు. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు. సిపిఐ హోదా సాధన సమితి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ రోజున దీక్షలు చేశాం. భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తప్పులు ప్రభుత్వాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిందలు మోపడం సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ గత కొన్ని రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీజేపీ అందిస్తున్న పథకాలు, రాష్ట్రానికి చేసిన మేలును వివరించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను హిందూ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఇతర నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ 10 ఏళ్లలో దేశానికి ప్రధానిగా మోడీ సుపరిపాలన అందించారని అన్నారు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్తో రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం అందించేందుకు వెనకాడుతున్నాయని పురంధేశ్వరి విమర్శించారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి అపవాదు ఏమిటి? ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు అని ఇవాళ సభాముఖంగా నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలకు కావచ్చు వారికి విసురుతున్నటువంటి సవాలు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు అని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వేస్తున్నటువంటి సవాల్. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు సైతం దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఇంకొక పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడో 2014 జూన్లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ నేటి వరకు కూడా తలలేని మొండన్లా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. కానీ భారతీయ జనతా పార్టీ అమరావతికి కట్టుబడి ఉన్నది.
అమరావతి రాజధాని అని విశ్వసించే 2,500 కోట్ల రూపాయలని అప్పుడే, ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి ఇది అవసరం కాబట్టి 2,500 కోట్ల రూపాయలని మరి రాష్ట్రానికి అప్పట్లో అందివ్వడం జరిగింది. మత సామరస్యాన్ని చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి డోకా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని హిముని సెంటర్లో నిర్వహించారు. మాజీ మంత్రి డోకా మాణిక్యవర ప్రసాద్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకు శాంతియుతమైన పోరాటాల ద్వారా గాంధీ కృషి చేశారన్నారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అని ఆర్ఎస్ఎస్ గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన జాతిపితగా, ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా, ఈ దేశానికి అనేక రంగాల్లో మార్గదర్శకం చేసినట్టు మహాపురుషుడు మహాత్మా గాంధీ. సేవల్ని ఆయన యొక్క సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి కాలానుగుణంగా వాటిని అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మత సామరస్యం నిలబడాలన్నా, కుల అంతరాలు లేని, జెండర్ అంతరాలు లేని, అంటే మహిళా పురుష అంతరాలు లేని సమాజం రావాలన్నా, సమసమాజం రావాలన్నా ఈ దేశానికి మహాత్మా గాంధీ ఆలోచనలే శరణ్యంగా అందరూ భావిస్తూ ఉన్నారు. మత సామరస్యం నిలబడాలంటే మహాత్మా గాంధీ ఆలోచనలు, ఆయన ఎందుకు త్యాగం చేశాడు, ఆయన ప్రాణాలను ఎందుకు విడిచాడు, ఆయన ఎందుకు హత్యగావించబడ్డాడో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఈశ్వర్రావు, ఇతర నాయకులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక రంగాలలో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మస్తాన్ వలి. అంతరాలు లేని సమాజం రావాలంటే గాంధీ సిద్ధాంతాలను పాటించాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మహాత్ముడు అనేటటువంటిది ప్రజలిచ్చినటువంటి బిరుదు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం సందర్భంగా వారి సేవలను కొనియాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశాన్ని నాడు 36 కోట్ల మంది జనాభా ఉంటే ఏ విధంగా సంఘటితం చేయాలి, ఏ విధంగా సమైక్యంగా ఉండాలి, ఆ బ్రిటిష్ వాళ్ళని మన దేశాన్ని పారదోలాలనేటటువంటి దానిలో జాతి మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ దేశానికే ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఒక తుపాకీ పట్టకుండా, ఒక కత్తి పట్టకుండా అహింసా మార్గాన్ని ఎంచుకొని ఒక శాంతియుత వాతావరణంలో, అహింసా వాతావరణంలో భారత జాతి మొత్తాన్ని సంఘటితం చేసినటువంటి నాయకుడు, మహానాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు. వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ కొనసాగించే విధంగా కార్యక్రమంలో భాగస్వాములు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. జిల్లాలోని పంచాయతీ సర్పంచ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ల సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సర్పంచ్లు పాల్గొని నిరసన తెలిపారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిందన్నారు. 8,600 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని అటకెక్కించారని ధ్వజమెత్తారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దోచుకోవడం కోసమే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సర్పంచుల 16 డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా గ్రామంలో సుమారు గొడవర గ్రామంలో 2,000 జనాభా ఉంటారు. త్రాగునీరు ఇవ్వడానికి ఉన్న ట్యాంకీలు కట్టమని అడగట్లేం. మేము ఆ ట్యాంకీలు శుభ్రం చేయటం వరకు నిధులు అడుగుతున్నాం. అలాగే విద్యుదీకరణకి పోల్స్ మేము అడగడల్లా, ఆ పోల్స్కు ఉన్న లైట్లు వేయడానికి మేము బడ్జెట్ అడుగుతున్నాం. అంటే మేము దాదాపు ఒక చిన్న గ్రామానికి వచ్చేసరికి కోట్లు రిలీజ్ చేయండి, మేము మొత్తం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటల్లా. మేము కనీసం చిన్న పనులు కూడా, శానిటేషన్కి సంబంధించి చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని, కానీ ఈ 3 సంవత్సరాల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలకు అలాగే నెక్స్ట్ సర్పంచులుగా నిలబడే వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాం. రాబోయే 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలు
డెవలప్ అవ్వాలని, గ్రామాల అభివృద్ధి జరగాలని, మండల అభివృద్ధి, నియోజకవర్గాల అభివృద్ధి, అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలనే దృక్పథంతో వచ్చే సీఎం ఎవరైనా కానివచ్చు. గ్రామాల అభివృద్ధి జరిగితేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఒక కుటుంబానికి డబ్బులు పడేసి ఓట్ల కోసం, దయచేసి ఓట్ల కోసం పథకాలు, ఇష్టం వచ్చిన పథకాలు ఇచ్చేసి గ్రామాలను మాత్రం అట్టడుక్కి తొక్కవద్దు. ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రిగా చేయొచ్చు. దయచేసి పంచాయతీల పరిస్థితి మాత్రం ఇలా ఉండకూడదని కోరుకుంటున్నాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 3వ డివిజన్ బాలాసీనగర్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులను నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా పరిశీలించారు. నియోజకవర్గ అభివృద్ధిని ఓర్వలేక టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆమె విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి జరిగింది. హిమనీ సెంటర్లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ సిద్ధాంతాలను కాపాడుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి 76వ వర్ధంతి గుంటూరు మార్కెట్ సెంటర్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ మరి బహుజనులకి దూరం చేయడానికి ఎంతోమంది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎన్నో కుట్రాలు చేస్తుంది. గాంధీని కూడా బహుజనులు కాపాడుకునే రోజులకు దగ్గర పడ్డాయి. ఎందుకంటే గాంధీని పూజ ఇవ్వకండి, గాడ్సేని పూజ అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక క్లాసులో ఇటు అనేది చాలా బాధాకరం. గాంధీ కూడా ఆయన వంతు ఎంతో దేశ భవిష్యత్తు కోసం పనిచేసి అందరిని ప్రేమించిన వ్యక్తి గాంధీ కూడా. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా గాంధీని ప్రేమించాల్సిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులర్పించిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. తన వర్గం కోసమే చంద్రబాబు పాలన చేశారు విమర్శించిన మంత్రి అంబటి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసింది. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలదే. తప్పులు వాళ్ళు చేసి నిందలు కేంద్రంపై వేయడం కరెక్ట్ కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.